దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు ఒక చక్కని వాగ్దానముతో మనల్ని బలపరచబోతున్నాడు. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక చక్కని మాట ఉన్నది. ఏమిటి అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును అంటున్నాడు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకంలో నానుకునేవారు నీకు ఎవ్వరూ లేకపోవచ్చు. నిన్ను ఆదరించేవారు, నిన్ను బలపరిచేవారు, నిన్ను ధైర్యపరిచేవారు, నిన్ను ప్రోత్సహించేవారు ఎవ్వరూ ఈ లోకంలో నీకు లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా నిన్ను త్రోసివేస్తూ ఉన్నారేమో, అయినను నువ్వు బాధపడనక్కర్లేదు. రోజున దేవుడు వాగ్దానముతో నిన్ను బలపరుస్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. చూడండి, ఒక తల్లిగా తండ్రిగా ఆయనే నీ కొరకు మారుతూ ఉన్నాడు, నీ ఎద్దుకు వస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కడ వరకు ఉంటుందంట. ఎప్పటి వరకు అంటే ముదుమి వచ్చు వరకు. నిన్ను ఎత్తుకొని లాలించువాడు నేనే, నిన్ను విడిపించువాడను నేనే, నిన్ను కాపాడువాడు నేనే, నిన్ను ప్రేమించువాడను నేనే, నిన్ను తప్పించువాడను నేనే అని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దీనిని గమనించి నువ్వు అధైర్యపడనక్కర్లేదు, నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు పిరికితనంతో ఉండనక్కర్లేదు. దేవుని ఆధారం చేసుకొని నువ్వు బ్రతకగలిగితే ఆయన ప్రేమని ఎడల కనపరచబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్.